శ్రీశైలం పులిహోర ప్రసాదంలో మాంసం ముక్క. అసలు విషయంలోకి వస్తే అదేంటో చెప్పండి. బ్రహ్మరాంబ అమ్మవారి ప్రసాదం అండి. దీంట్లో ఎముకొచ్చింది. దేవస్థానం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాం. పులిహోరలో వచ్చిందండి ఇది. ఒకసారి గుడి కూడా తీయండి, అది గుడి తీయండి, గోపురం కూడా తీయండి, ఆ పందులోని కూడా తీయండి, కట్ చేసేయండి. చూసాను మొహం మీద పెట్టండి, మళ్ళీ చూపిద్దామండి. जय श्री राम, भारत माता की जय. నేను మీ నరసింహ, ధర్మరక్ష జై శ్రీరామ్ సేన భాగ్యనగర్ మరియు హైందవ సంఘాల ఐక్యవేదిక జాయింట్ సెక్రటరీ నేషనల్. మిత్రులారా, మొన్న 9వ తారీఖు ఫిబ్రవరి 2024 సంవత్సరం రోజున శ్రీశైల మహాపుణ్యక్షేత్రం బ్రహ్మరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి యొక్క దేవస్థానం నందు పులిహోర నందు అపవిత్రం జరిగిందని మనం వార్తలు విన్నాము. దాన్ని ఈరోజు మళ్ళీ మనం ఒక బులెటిన్ విడుదల చేశారు దేవస్థానం యొక్క పంతులు వాళ్ళు, అర్చకులు. ఇంకా ఒక లెటర్ కూడా వచ్చింది వాళ్ళ సంతకాలతో. ఇక్కడ ఏమీ జరగలేదు, ఇది పూర్తి అవాస్తవం అని. మరి అది నిజమా కాదని తెలుసుకోవడానికి ఆ రోజు తన కుటుంబంతో సహా శ్రీశైల దర్శనానికి వెళ్ళినటువంటి శ్రీ వేణుగోపాల్ గారిని మనం స్వయంగా హైందవ సంఘాల ఐక్యవేదిక తరఫు నుంచి కలవడం జరిగింది. ఖచ్చితంగా కూడా నిజమేందనేది మనం కూడా తెలుసుకొని ఈరోజు ఈ యొక్క నిజాన్ని సమాజానికి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. నమస్తే వేణుగోపాల్ గారు. నమస్తే. మీరు ఫిబ్రవరి 9వ తారీఖు వెళ్ళారు, అదే వెళ్ళారా? ఎవరెవరు వెళ్ళారు ఆ రోజు? ఫ్యామిలీతో వెళ్ళామండి. అంతేనా? ఓకే ఓకే. అంటే ఆ దర్శనం ఎన్నింటికి అయింది మీకు? 11:30 నుంచి 11:40 వరకు ఈ మధ్యలో అయిందండి. టైం చెప్పలేను కానీ అదే 5-10 నిమిషాలు ఉదయం పూట అయింది. సో ఈ ప్రసాదం అనేది మీ లోపల కౌంటర్లలో వచ్చిందా, లేకుంటే ఎవరైనా వేరే బయట నుంచి వచ్చి ఇచ్చారా? ఎలా జరిగింది ప్రసాదం మీకు? ఆ పులిహోరలో ఎవరు ఇచ్చారు ఆ రోజు? కౌంటర్లో కొన్నది కాదండి, అది బయట వాళ్ళు ఇచ్చింది కాదు. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడు అక్కడ కుంకుమ ప్రసాదం కూడా మనకి ఇస్తూ ఉంటారు. అంటే బ్రహ్మరాంబిక అమ్మవారి సన్నిధి దాటిన తర్వాత బయటకు వస్తే టెంట్ వేసుకొని ఇస్తారు. అవునండి, అవును. ఓకే ఓకే. అక్కడ మీకు ఎవరు ఇచ్చారు ఇది? పంతులు గారు. పంతులు గారు అంటే అక్కడ దేవస్థానం వాళ్ళ పంతులు నియమించిన పంతులా, బయట నుంచి ఎవరైనా పంచుకున్నారు అమ్ముకున్నవాళ్ళు? దేవస్థానం వాళ్ళే పెడతారు, అక్కడ దేవస్థానం వాళ్ళే ఉన్నారు. దేవస్థానం వాళ్ళే ఆయన. ఓకే ఓకే. అని కూడా నేను అడిగానండి, ఇలా పంతులు గారు ఇలా వచ్చిందని చూపించండి నేను. ఓకే ఓకే. దాల్చిన చెక్క ఏమో అని కొట్టి పడేసాడు. దాల్చిన చెక్క అన్న? దాల్చిన చెక్క ఏమో అన్నాడు. ఓకే ఓకే. నాతో పాటు వచ్చిన భక్తులు కూడా నా పంటి కింద పడ్డ సౌండ్ తోటి నేను ఇలా చేతిలో తీసానండి. అది తీసేసరికి ఆ బోన్ 2 ముక్కలు అయ్యింది. కొరికినప్పుడు బోన్ ముక్కలు అయింది. అది దాల్చిన చెక్క అయితే విరిగిపోతుండే. దాల్చిన చెక్క కొంచెం వాసన ఇది తప్పమని పడేసరికి అంత గట్టిగా వచ్చింది, తీసండి చేతిలో. సరికి 2 ముక్కలు అయింది అది. ఓకే. అది వరకు మరి ఇలా బోన్ వచ్చింది, ఒకసారి చూడండి అంటే అది బోను ఎలా వస్తుందో రాదండి, దాల్చిన చెక్క అండి. ప్రసాదం ఎవరైతే పంచారో అది బోన్ కాదు, దాల్చిన చెక్క అని అంటున్నాడు మిమ్మల్ని. మరి చుట్టుపక్కల భక్తులు ఎవరైనా ప్రశ్నించారా? వాళ్ళందరూ ప్రశ్నించారు. అది బోన్ అండి, తెలుస్తుందని చెప్పారు. ఓకే. దాన్ని తీసుకుని నేను ఆఫీస్కి వెళ్ళాను, యోగాన్ని కలవడానికి వెళ్ళాను. శ్రీశైల దేవస్థానంలో ఈ బోన్ తీసుకొని, ప్రసాదంలో వచ్చిన బోన్ తీసుకుని మీరు ఆఫీస్కి వెళ్ళారు. వాళ్ళు స్పందించారా సార్? ఆ రోజు శివరాత్రికి ఏదో మీటింగ్ ఉందంటే కలెక్టర్, ఎస్పీ గారుతో ఈవో గారు అక్కడ ఉన్నారు, మాకు కలవలే. 1 గంట నేను వెయిట్ చేశానండి ఆఫీస్లో. 1 గంట వెయిట్ చేశాను, వాళ్ళందరికీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి చూపించాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అది ఎముక ఒప్పుకున్నారు. నేను ఒక ప్యాకెట్లో వేసి వాళ్ళకి ఇచ్చి వచ్చానండి. ఒక లెటర్ రాసి కంప్లైంట్ కూడా పెట్టాను నేను అక్కడ. ఈ రోజు నేను చూశానండి, నేను ఒక ప్రెస్ నోట్ వాళ్ళు రిలీజ్ చేశారు. అది ఉట్టుకేదో ఒక వాళ్ళు ఒకటి లెటర్ ఏదో రాసి జరిగిందంత అవాసం నిజం కాదు అన్నారు. అందుకే మేము కూడా అది నిజమేనా కాదా అని మీ ద్వారా తెలుసుకుందామని వచ్చాం. నిజమేనండి, అది వాళ్ళ స్టాఫ్ కూడా యాక్సెప్ట్ చేశారు. నేను పంతులు గారు ఒక్క ఆయనతో కానీ ముట్టించలేదు, కానీ వాళ్ళందరూ చూశారు, పరిశీలించారు. ఏ పంతులు గారు అయితే నాకు ఈ రోజు అది ఇంటర్వ్యూలో వచ్చారో ఆయన కూడా ఒప్పుకున్నారేమో, కానీ మళ్ళీ ఈ రోజు ఆయన ఏదో చేస్తున్నారు. కాదు, తప్పదు, మా మీద ఏదో అవాస్తవం అని చెప్తున్నారు. కరెక్ట్ కాదండి, అది ఖచ్చితంగా బోన్ అది.
బోన్. ఖచ్చితంగా అమ్మా మీరు కూడా చూసారుగా అమ్మా, ఆ రోజు మీరు కూడా వెళ్ళారా తల్లి? అది ఎముకే అది. ఓకే ఓకే సరే. అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అన్నారు, మేమే కాదు. ఓకే ఓకే ఓకే. సో మిత్రులారా, అక్కడ జరిగిన వాస్తవం నిజమే. మనము వేణుగోపాల్ గారిని ఇప్పుడు సంప్రదించి స్వయంగా వారి నివాసంతోనే మనం నివాసం నుంచే మాట్లాడుతున్నాము. ఇది నిజంగా వాస్తవమే. ఇది ఎముకే ఆ ప్రసాదంలో వచ్చింది. మరి ఈ శ్రీశైలంలో ప్రసాదం తయారు చేసే కేంద్రంలో ఈ డొల్లతనం ఈరోజు బయటపడింది. మరి అధికారులు, సిబ్బంది ఈ విషయమై తక్షణమే దీనిపై తగు చర్యలు తీసుకోవాలని మరొక్కసారి హైందవ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తూ ఉంది. రాబోయే రోజులలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ను కూడా డిమాండ్ చేస్తూ ఉంది. తీర్థమేదైనా, క్షేత్రమేదైనా ఆలయంలో ఇచ్చే ప్రసాదాలకు అంతులేని విలువ ఉంటుంది. చాలామంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తారు. ఇక ఓ భక్తుడికి ప్రసాదంలో మాంసం ముక్క వచ్చింది. స్వామివారి సన్నిధిలో ప్రసాదంలో ఇలాంటి అపచారాలేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో విషయం కాస్త బయటకు వచ్చింది. పులిహార ప్రసాదంలో ఎముక ముక్క రావటంపై భక్తులు మండిపడుతున్నారు.